శ్రీకాళహస్తిలో చేసే రాహుకేతు పూజ గురించి మీకు చెప్పడం కోసం నేను కూడా క్లియర్ గా తెలుసుకున్నాను. రీసెంట్ గా మేము శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతు పూజ చేయించామని వీడియో పోస్ట్ చేయగానే పూజ డీటెయిల్స్ అన్ని చాలా మంది అడిగారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ రాహుకేతు పూజ చేయిస్తే చాలా మంచిది, మనకున్న దోషాలన్నీ పోతాయని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు. మన జాతకంలో రాహుకేతు దోషాలు ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, లేట్ మ్యారేజెస్, లేకపోతే కుటుంబంలో ఏవైనా కష్టాలు కానివ్వండి, మ్యారిటల్ లైఫ్ లో ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో మన జాతకంలో ఉన్న ఎలాంటి దోషాలైనా పోవాలి అనుకుంటే రాహుకేతు పూజ చేయించుకుంటారు. ఈ రాహుకేతు పూజని మెయిన్ గా రాహుకాలంలో లేదా గ్రహణం టైంలో లేదంటే నార్మల్ డేస్ లో కూడా చేస్తారు. మెయిన్ గా సండేస్, ట్యూస్డేస్ అండ్ అమావాస్య ఉన్నప్పుడు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. కాళహస్తిలో ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock నుండి ఈవినింగ్ 6 దాకా పూజలు నిర్వహిస్తారు. అండ్ టికెట్ కాస్ట్ మనకి 500 to 5,000 వరకు ఉంటాయి. పూజ మాత్రం ఒకటే, కానీ సీటింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు 2,500 టికెట్ తీసుకున్నాము. సో ఇలాంటి ఒక మండపంలో కూర్చోబెట్టి పూజ చేయిస్తారు. టికెట్ తీసుకున్న తర్వాత పూజకు కావాల్సిన కిట్ మొత్తం టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అందులో మనకు నాగపడిగలు, కొబ్బరికాయ, పువ్వులు, తమలపాకులు, తర్వాత పసుపు కుంకుమ, ఒక రెడ్ క్లాత్ అండ్ బ్లాక్ క్లాత్ కూడా ఇస్తారు, బ్లౌజ్ పీసెస్. వాటితో పాటు బ్లాక్ కలర్ నువ్వులు కానీ ఉద్దిపప్పు కానీ ఇస్తారు. అండ్ ఉలవలు కూడా ఇచ్చారు మేము వెళ్ళినప్పుడు. పూజ 30 to 45 minutes లో కంప్లీట్ అయిపోతుంది. పూజారి గారే మొత్తం ప్రాసెస్ చెప్తారు. సో ఈసారి మీరు ఎప్పుడైనా కాళహస్తి వెళ్తే ఖచ్చితంగా రాహుకేతు పూజ చేయించుకోండి. తెలిసి తెలియక ఏవైనా దోషాలు మన జాతకంలో ఉంటే అవి తొలగిపోతాయి.